ఓం నమ శివాయ కొండదేవత అమ్మ పలుకు జగతంబ పలుకు సారలమ్మ పలుకు సమ్మక్క పలుకు జాయ్ కొండదేవత అమ్మవారు. ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మనం తెలుసుకోవాల్సింది మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్ట గడియ, లక్ష్మీ గడియ, రావు గడియలు చూసుకుంటే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి నక్షత్రం, ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశి వాళ్ళకి అదృష్టము, జీవితము, యోగం, తెలివితేటలు వీళ్ళకి చిన్నప్పటి నుంచి చాలా ఉంటాయి. వీళ్ళకి తెలివి అనేది వీళ్ళకి ఆటోమేటిక్గా చిన్న వయసు నుంచి ఇప్పుడు వరకు చాలా వరకు తెలివితేటలతోనే కష్టపడుతూ ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళ గురించి వీళ్ళు అతి తొందరగా తెలుసుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు మన గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఆటోమేటిక్గా వీళ్ళకి కొన్ని విధానాలు తెలిసిపోతాయి. ఎందుకంటే వీళ్ళకున్న తెలివితేటలు అలాంటివి. చేపకి మనం ఈత నేర్పలేం కదా, అది చేప గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకుంటుంది. ఆ విధంగా అది పుట్టి పుట్టక ముందే ఈదుతూనే ఉంటుంది. మరి దానికి ఎవరు నేర్పించారు? అది ఆ తెలివితేటలు అనేది ఆ భగవంతుడి సృష్టి, ఆ భగవంతుడు అనుగ్రహంతోనే కొన్ని జరుగుతుంటాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పని పోవాలనుకుంటున్నారో తొందరపాటు కొంచెం తగ్గించి, స్నేహాలను కొంచెం పక్కకు పెట్టేసి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు చాలా ఇంపార్టెంట్ ఒకటి తీసుకొని, మరి మీ జాతకములో అనేది మంచి దశయోగము, మంచి లక్ష్మీ గడియలు మీకు ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే మార్గాలు అతి దగ్గరలోనే ఉన్నాయి. మరి మీకు ఆ 9 నుంచి మీకు 9వ తారీఖు నుంచి మీరు చేయాల్సిన కార్యక్రమం, కొన్ని పనులు మీకు ఎదురేటుగా ఉన్నాయి. కానీ ఏ కార్యక్రమం పోయినా, ఎక్కడికి పోయినా కూడా మీరు కొంచెం ఆలోచించి ముందడుగు వేయండి. ఎక్కువగా ఎరుపు వస్త్రములు మీకు చెట్టు కావు, నల్లటి వస్త్రములు ధరించొద్దండి. ఏ వ్యాపారం కానీ, ఏ బిజినెస్ కానీ మీరు ఎక్కువగా పార్ట్నర్షిప్ మీరు ఇద్దరే ఉండాలి కానీ ముగ్గురు కలిసి చేయొద్దు. ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, ఒకరికి తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను అనేది పడకూడదు. దాంట్లో ప్రమాదాలు కొన్ని ఎదురేటుగా ఉన్నాయి. కాబట్టి మీకు స్త్రీ వల్ల కలిసి వచ్చే యోగాలు కొన్ని ఉన్నాయి. చేసే పనుల వల్ల, చేసే బిజినెస్ వల్ల కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ మీకు అతి దగ్గరలోనే ఉన్నాయి. కానీ మీకు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం ఫలాన్ని దుక్కును మేము ముందే చేస్తున్నామని చెప్పి చేయకూడదు. మీరు చెప్పి చేశారనుకోండి, ఆ పని గోయిందార్పణమే, పని కాదు. అక్కడ మనకి ఏదో ఒక డిస్టర్బెంట్ అయిపోతుంది. దానివల్ల కొంత ఇబ్బందులు, చికాకులు, మనకు దగ్గర వాళ్ళు, స్నేహితులు, మిత్రులు, బంధువుల్ని కొంచెం దూరం చేసుకోవటం, బంధువు మిత్రులతో మనకి లేనిపోయిన మొగనుష్టూరాలు రావటం, మనం నిజం చెప్పినా కూడా వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం, అలాంటి కొన్ని సందేహాలు, కొన్ని డిస్టర్బెంట్లు, కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఏ పనికి వెళ్దాం అనుకుంటున్నారో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించి, ఆలోచించి, ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగేయండి. కాబట్టి మీకు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కొన్ని విదేశాల ప్రయాణాలలో కొన్ని అద్భుతాలు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. విదేశ ప్రయాణాలు కానీ, ప్రమోషన్లు కానీ, తర్వాత వీళ్ళకి వీసా విషయాలు కానీ చాలా రోజుల నుంచి బ్రేక్ అయిపోయినాయి కూడా ఇప్పుడు మళ్ళీ మార్పులు వచ్చే మార్గాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా అతి వేగంగా సక్సెస్ఫుల్ అయ్యే మార్గాలు కొన్ని ఉన్నాయి. అవి వీళ్ళు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించి, మీకు ఎలాంటి సందేహం కానీ, ఎలాంటి డౌట్ కానీ, ఎలాంటి ఆలోచనలు ఉన్నా కూడా తప్పకుండా మాకు ఒకసారి మీరు సంప్రదించిన వేళ మీ పేరు, మీ వయసు, మీ గోత్రం, మీ డీటెయిల్స్ మాకు పంపించండి. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మీకు తెలియని వెడల మీ గోత్రం తెలుస్తుంది కదా, గోత్రం తెలిస్తే గోత్రం చెప్పండి. గోత్రం తెలియని వెడల నీ పేరు, వయసు, ఈ రెండే చాలు. మీ ఫోటో, ఈ 3 మాకు పంపించిన వెడల మీకు అన్ని విధానాలుగా మీకు ఏ ప్రాబ్లాలు ఉన్నాయి, ఏమేమి కొన్ని పనులు సక్సెస్ కావట్లేదు, ఎందుకు చికాకులు అవుతున్నాయి, ఎందుకు ఇబ్బందులు అవుతున్నాయి,
ఎందుకు మనశ్శాంతన అనేది లేకుండా అయిపోతుంది, ఏదో ఒక సమస్య మీకు వచ్చి పడిపోతుంది. ఆ సమస్యలు అనేది మొత్తానికి కారణం అనేది కొన్ని కనబడుతున్నాయి, కొన్ని గ్రహస్థితులు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని మీ 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 పేరు బలాన్ని పెట్టాను, కొన్ని గ్రహస్థితులు ఒక రకంగా ఉంటే కొన్ని చేయాల్సిన పనులు ఇంకో రకంగా వెళ్ళిపోతున్నాయి. మీ మైండ్లో ఒక రకంగా ఉండాయి, ఇంకో రకంగా మీకు దెబ్బ కొట్టేస్తుంది. అలాగ దెబ్బ తగలకోకుండా ఉండాలంటే మీ జాతక బలం మొత్తం వేసి చక్రం వేసి మొత్తం చూసి మీ జాతక ఫలితాన్ని బట్టి చూసి మేము మొత్తం వివరించి మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా కూడా చెప్పగలుగుతాం నాయన. కాబట్టి మీకు ఏ పనులు కాకోకుండా పిల్లల విషయాలు కానీ, సంతాన విషయాలు కానీ, ఉద్యోగ విషయాలు కానీ, వ్యాపార విషయాలు కానీ, ఏ పనైనా కానీ మీకు కాని వెడల మీరు చేయాల్సింది ఒకటి, శ్రీ అమ్మవారు సమ్మక్క సారలమ్మ మా కొండదేవత, ఆ అమ్మవారిని మీరు తప్పకుండా ముడుపు కట్టండి. ముడుపు అంటే ఒక ఎరుపు వస్త్రము, ఒక తెల్లటి వస్త్రం, లేకపోతే పసుపు వస్త్రం. పసుపు వస్త్రం ఒకటి, ఎరుపు వస్త్రం ఒకటి. ఈ 2 వస్త్రములు తెప్పించి ఆ 2 వస్త్రములలో 3 దోశలు బియ్యము దాంట్లో పోసి, దాంట్లో ₹1 బిళ్ళ దాంట్లో పెట్టి, తమలపాకు ఒకటి పెట్టి, తమలపాకు మీద ₹1 బిళ్ళ, ఒక ఆకు ఒక్క పెట్టి పసుపు కుంకుమ వేసేసి దాన్ని మూట కట్టాలి, ముడుపు కట్టాలి. ముడుపు కట్టి ఆ మూట పట్టుకొని ఆ 2 మూటలు కట్టాలి. పసుపు కలర్లో ఒకటి, ఎరుపు కలర్లో ఒకటి. 2 మూటలు కట్టిన వెడల ఆ 2 మూటలు మీరు పట్టుకొని మీరు ఏమనుకుంటున్నారో, ఏ పని అనుకుంటున్నారో, ఏ ఉద్యోగం గురించి అనుకుంటున్నారో, ఏ సంతానం గురించి అనుకుంటున్నారో, ఏ భార్య భర్తల గొడవల గురించి అనుకుంటున్నారో, లేదు మీరు ఒక స్త్రీని ప్రేమించారనుకోండి, ఆ స్త్రీ మీకు ఫెయిల్ అయిపోయింది అనుకోండి, ఆ స్త్రీ గురించి అనుకుంటున్నారు అనుకోండి, అలాంటి సమస్యలు ఉన్నా కూడా, ఏ సమస్య అనుకున్నా కూడా మీరు అది పట్టుకొని ఆ 2 మూటలు పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా అమ్మవారిని ఒకటే అనుకోండి, మాకు అనుకున్న పని అనుకున్నట్టుగా మాకు జయప్రదంగా అయ్యేట్టుగా మేము ముడుపు కడుతున్నాము, ఈ ముడుపులో మాకు అనుకున్నట్టుగా కరెక్ట్గా సక్సెస్ అయింది అనుకోండి, మాకు తప్పకుండా విజయవంతం కావాలని ముడుపు కట్టి ఆ ముడుపులు మీరు మీ దగ్గర మీ ఇంట్లో పెట్టుకొని మీకు ఒక 3 నెలల్లో అమావాస పున్నమి అమావాస పున్నమి కల్లా చూడండి, మీకు ఆ పని పూర్తి అయిపోయిన తర్వాత తప్పకుండా మీరు ఆ 2 ముడుపులు తీసుకొని మా దగ్గరికి రండి. ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించండి. మీరు వచ్చి మాకు సంప్రదించిన వెడల ఆ 2 తీసుకొని మేము ముడుపులను తీసుకొని అమ్మవారు సమ్మక్క సారలమ్మకి మేము అందజేస్తాము. మీకు ఎలాంటి డౌట్ కానీ ఎలాంటి సందేహాలు కానీ ఉన్నా కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వే జన సుఖినో భవంతు.